మన హోంమంత్రి గారు పెద్ద పెద్ద మాటలు, అసలు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారిని అనే స్థాయి లేకపోయినా మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం. ఇంద్రకిట్గా మన హోమ్ మినిస్టర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి లేదు. ఆహా, నువ్వు చెప్తున్నావు అది. ఒరే, జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం కాదురా, జగన్మోహన్ రెడ్డిని బొక్కలో వేయించే స్థాయి కూడా ఉంది. ఇంతకీ నీకు నీ బాబుకి ఏ స్థాయి ఉంది? ఏ స్థాయి ఉందని చెప్పి 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడిని విమర్శిస్తున్నారు, 2 సార్లు మంత్రిగా చేసిన లోకేష్ గారిని విమర్శిస్తున్నారు. ఈరోజు నీతో పాటు రాజకీయాల్లోకి ఒక మహిళ వచ్చి నువ్వంటే ఎట్టగొట్ట లోకేష్ గారి దగ్గర నీకు మన్ననలు ఉన్నాయి కాబట్టి నువ్వు పెద్ద పదవిలో ఉన్నావు. ఏంటంటే లోకేష్ గారి మన్ననలు ఉన్నాయా? ఒరే, అనిత గారికి ఉంది, లోకేష్ గారి మన్ననలు కాదురా బాబు. ఆవిడ ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళల్లో, సాధారణ మహిళల్లో, న్యూట్రల్ మహిళల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చిందిరా. గత 5 సంవత్సరాల్లో అనిత ఏం చేసిందో కనీసం ఆవిడ ఫేస్బుక్ అయినా చూడరా. ఎందుకో పనికి మాల మాటలు మాట్లాడుతున్నావు? సిగ్గుండాలి రా కిట్టు నీకు. ఆవిడ కూడా నీ అంత స్థాయిలో లేకపోయినా ఒక మంచి పదవి చేస్తుంది. నీలాగా కాకుండా దమ్ముగా పనిచేస్తుంది. ఈరోజు ప్రతిపక్షంలో కూడా ఆవిడ దమ్ముగా పనిచేస్తుంది. కిట్టు, నీకు ఫైనల్గా ఏం చెప్తానంటే, వంగలపూడి అనిత అనే ఆవిడ ఆడోళ్ళ మీద గెలవలేదురా, మొగ్గోళ్ళ మీద గెలిచింది. పాయికారావుపేటలో మొగ్గోళ్ళ మీద గెలిచింది. 2014లో గెలిచింది. 2024లో సుమారు 40,000 ఓట్ల మెజార్టీతో గెలిచిందిరా. నీలాగా 50,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోలేదురా. నువ్వెందుకురా ఆవిడ విషయంలో మాట్లాడుతున్నావు? అసలు నీకు ఆవిడికి పొంతం లేదు.